welcome back to my channel. I'm Shweta Aurum and I'm happy to see you guys after a long time. Next week మేము గోవా వెళ్తున్నాము on my birthday. So నేను అదే తొందరగా ప్యాకింగ్ చేస్తూ ఉండేటప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది on packing, travel essentials, especially when you're going on a beach trip. So I thought I should be making a video on this. So నేను చూపిస్తాను what all I'm packing. Maybe ఎవరికైనా ఎక్కడైనా చూసే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుండొచ్చు, జస్ట్ లైక్ ఎ చెక్ లిస్ట్, చెక్ చేసుకోవడానికి ఆ సర్ఫర్ ఏదైతే పెట్టుకున్నామా అని. సో రైట్ నా నేను నా వస్తువులన్నీ పెట్టాలా స్ప్రెడ్ చేసి పెట్టాను. ఐఎమ్ గోయింగ్ టు పుట్ దెమ్ ఇన్ దిస్ సూట్ కేస్. ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ సూట్ కేస్ అండ్ నేను మీకు ఒక చెక్ లిస్ట్ లాగానే నేను మీకు అన్ని ప్రిపేర్ చేసి చెప్తాను. So let's get into the video. Travel essentials for your beach trip. Okay, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా వెరీ ఇంపార్టెంట్ మేకప్ కిట్ అనుకోండి. పెద్దగా ఇవి కూడా ఏమీ లేవు, జస్ట్ నార్మల్ ఆల్ రైట్. సో ఇందులో వచ్చేసి నాకు మా హస్బెండ్కి సరిపోయే బేసిక్ మెడికల్ నీడ్స్ అనమాట. దిస్ ఇస్ క్యాండింగ్ డస్టింగ్ పౌడర్ అండ్ బేసిక్ మెడిసిన్స్ పెట్టుకున్నాము, లైక్ స్టమక్ పెయిన్కి, స్టమక్ అప్సెట్కి, ఫీవర్, కోల్డ్, కాఫ్కి. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ బాత్రూమ్ నీడ్స్. మా ధ్రువ్ గాడికి మా అందరికీ వచ్చేలాగా షాంపూస్, కండిషనర్స్ అన్నీ ఇంకొక సపరేట్ ప్యాక్. అండ్ ఐ గాట్ దిస్ ఇన్ అమెజాన్. ఐల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఇది మూడు ఒక సెట్ లాగా వచ్చింది. ఐ గాట్ ఇట్ ఇన్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. మంచిగా అన్నీ మంచిగా వచ్చేసినాయి ఒకటే దాంట్లో. ట్రావెల్ అండ్ ఐ వెంట తిరుపతి అప్పుడు ఆర్డర్ చేశాను. సో బేసిక్గా ట్రావెల్ టైంలో కానీ ఇంట్లో రెగ్యులర్ యూస్కి బాగానే వస్తుంది. ఆ తర్వాత మా ధ్రువ్ గడి మెడిసిన్స్ పెట్టుకున్నాము. And ఇందులో very very important, okay, these are P-Buddy toilet seats and P-Safe toilet sanitizer spray. ఇది నేను ఎక్కడ పోయినా నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను, ఎస్పెషలీ ఫీమేల్స్ అవుట్ దేర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూజువలీ UTI ఇన్ఫెక్షన్స్ రాకుండా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ విల్ కమ్ ఎస్పెషలీ ఫర్ ఇఫ్ యూ యూజ్ పబ్లిక్ వాష్రూమ్స్. సో దాని సేఫ్టీ కోసం ఇది. అండ్ ఇది ఒక ఎక్స్ట్రా పౌచ్ అనమాట. ఐ డోంట్ నో ఎందుకు పెట్టుకున్నామో. అన్నిటికంటే బీచ్ ఎసెన్షియల్లో ఇంపార్టెంట్ SPF అనమాట. SPF నా దగ్గర వచ్చేసి SPF 30 ఉంది. SPF 50 పెట్టుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. SPF 50 విల్ వర్క్ ఫర్ బీచ్ ట్రిప్. కాకపోతే మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు ఉండమని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర ప్లమ్ది ఉంది కాబట్టి దీంతోనే సరిపెట్టుకుంటున్నా. ఆ తర్వాత దాని తర్వాత సన్ గ్లాసెస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవేం పెద్ద బ్రాండ్ కాదు, చూపించడానికి కూడా మనకు పని అయిపోతే చాలు, ఎస్పెషల్లీ నాకు పని అయిపోతే చాలు సన్ గ్లాసెస్తో. అండ్ నాది ఒక లెదర్ బెల్ట్ అండ్ వెట్ వైప్స్. యూ నో వై యూ నీడ్ వెట్ వైప్స్. సో ఇవి నా మేకప్ సామాన్లు అన్నీ. అండ్ సన్ గ్లాసెస్, వెట్ వైప్స్. I don't really like carrying shampoo bottles. అవి చిన్నైనా ఎంతైనా I usually prefer these small sachets, ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్ ఆక్యుపై అవుతుంది అండ్ పెద్దగా మూత కూడా ఉండదు. అండ్ we also brought this hand disposable gloves, plastic, for our safety. And medicines అయిపోయింది. అండ్ ఇవి హెయిర్ బ్యాండ్స్. యూజువల్లీ నేను చాలా అంటే నాకు బేబీ హెయిర్ ఎక్కువ కాబట్టి నాకు ముందు వస్తే హెయిర్ నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, అందుకే నేను ఎప్పుడు కానీ బ్యాండ్స్ కూడా క్యారీ చేస్తాను. బ్యాండ్స్. అండ్ బీచ్ అనగానే యూజువలీ బీచ్ ఏరియా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూమిడ్ అండ్ స్వెటీ కాబట్టి మేబీ యూ మైట్ నీడ్ దిస్ అండర్ ఆర్మ్ స్వెట్ ప్యాడ్స్, ఎందుకంటే చాలా హ్యూమిడ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ ఐ రియలీ డోంట్ లైక్ వెన్ యూ స్వెట్ దట్ చాలా ఇరిటేషన్ వస్తుంది. సో అందుకే అది. అండ్ పవర్ బ్యాంక్స్ కూడా ఫుల్లీ చార్జ్ చేసి పెట్టినాము. అంబ్రెల్లా. అండ్ యూ నో వై అంబ్రెల్లా? బీచ్ చెత్త ఎండ ఎంత ఉంటుందంటే ఎంత మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నా, బట్ స్టిల్ యూ మైట్ నీడ్ దిస్. సో అంబ్రెల్లా పెట్టుకున్నాము. బ్రషెస్ అండ్ పేస్ట్ అండ్ ఎక్స్ట్రా హ్యాండ్ టవల్స్. మళ్ళీ
very much needed ఒక చిన్న size perfume bottle. I took pair of shorts and cotton crop tops and cotton loose t-shirts and beach cover-ups. ఇంకేం తీసుకున్న స్కర్ట్స్ ఇవి అన్నీ ఐమ్ టెలింగ్ యూ ఎవ్రీథింగ్ ఆర్ వెరీ లూజ్ ఫిటెడ్ అండ్ యునో అక్కడ బాగా హ్యూమిడిటీ ఎక్కువ వేడి ఎక్కువ కదా సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ ఎనీథింగ్ విచ్ ఇస్ బాడీ హగ్గింగ్ గార్మెంట్ అందుకే అన్ని లూజ్వి నేను మరి తీసుకొని సెలెక్ట్ చేసుకొని మరి కొనుక్కోండి ఓకే సో హ్యాట్ వెరీ 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 పెద్ద మ్యాండేట్ అక్కడ ఘోరంగా ట్యాన్ అవుతారు కాబట్టి అండ్ కొన్ని స్క్రంచీస్ కూడా తీసుకున్నాను యా బీచ్ కవర్స్ అని చెప్పాను కదా ఇవే లైక్ లాంగ్ ష్రగ్స్ లూజ్ ష్రగ్స్ అనమాట ఇది ఇంకా మర్చిపోలేంది దిస్ ఈజ్ మై చార్జర్ ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ ఎందుకంటే యూజువలీ ఐ డోంట్ లైక్ క్యారింగ్ మై బ్యాక్ ప్యాక్ కాబట్టి నేను స్లింగ్ బ్యాగ్ వేసుకొని అందులో ఫోన్ పడుస్తాను అంతే అండ్ నాట్ టు ఫర్గెట్ ఒక చిన్న బాక్స్లో సేఫ్టీ పిన్స్ ఎందుకంటే అగైన్ దట్స్ అన్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా మీకు ఎక్కడైనా అవసరం పడితే ఎస్పెషల్లీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చెప్పలేకపోతాయి అందుకే అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా బ్లాంకెట్ అండ్ పిల్లో కవర్స్ హోటల్లో ఉంటాయి బట్ స్టిల్ ఐ ఫీల్ అంటే ఏమో నాకు తెలీదు నేను ఒకవేళ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాంకెట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ నచ్చకపోతే మాత్రం నేను తీసి పెట్టుకుంటా లేదు బాగానే ఉన్నాయంటే నేను మైండ్ ఐ డోంట్ యూజ్ దెమ్ కానీ బాగాలేనప్పుడు ఏం చేస్తారు అందుకే అడ్వాన్స్లో నేను పిల్లో కవర్స్ అండ్ ఫ్రెష్లీ వాష్డ్ బ్లాంకెట్స్ కూడా పెట్టుకుంటాను సో చూసారు కదా అగైన్ ఫ్యామిలీ మాస్క్ అనుకో ఇంకా నాది మా హస్బెండ్ది అండ్ మై సన్ సో టోటల్గా ఇది దీన్నంతా ఇప్పుడు నేను సూట్ కేసులో డంప్ చేయాలి లెట్స్ డూ దాట్ హియర్ ఆర్ మై పేర్ ఆఫ్ స్లైడర్స్ నేను ఎక్కడ వెళ్ళినా ఇది నాకైతే అసలు వెరీ మచ్ ఈజీ గోయింగ్ స్లైడ్స్ అండ్ బీచ్ కాబట్టి దిస్ విల్ బి వెరీ కంఫర్టబుల్ నా బ్యాగ్ కూడా రెడీ ఉంది ఇప్పుడు మొత్తం నేను అందులో డంప్ చేసిస్తాను సో So, and when it comes to makeup kit, I mean, makeup అంత అవసరం లేదు నాకైతే ఇలాంటి హ్యూమిడ్ ప్లేసెస్లో మేకప్ వేసుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మరి ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు అంటే తీస్తే ఇందులోంచి కొంచెం సార్ట్ చేస్తుంది నా డైలీ వేర్కి నేను పెట్టుకున్న బ్యాగ్ ఇందులోంచి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీడే నోట్స్ సన్ స్క్రీన్ లోషన్ లేకపోతే సో నేను ఇప్పుడు గోవాకి ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నా అంటే ఒక ప్యూర్ రోజ్ వాటర్ టోనర్ ఎందుకంటే వేడి కాబట్టి బాగా ఆయిలీ అవుతుంది ఆయిల్ రాకుండా ఉండాలంటే టోనర్ ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్ పెట్టేస్తే మొత్తం సీజ్ చేసేస్తుంది అనమాట పోర్స్ని అప్పుడు స్వెట్ రాకుండా ఉంటుంది ఆ తర్వాత I'll go with my favorite moisturizer ఇది వచ్చేసి ఎపి సాఫ్ట్ నా డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసింది ఇందులో ఆల్రెడీ ఇన్బిల్ట్ 30 SPF కూడా ఉంది కాబట్టి ఐ మైట్ నాట్ నీడ్ దిస్ బట్ అయినా నేను పెట్టుకుంటాం మళ్ళీ అలాగ ఫేస్కి ఆ తర్వాత యూనో నేను బేసిక్గా ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రావెల్ సైజ్ లాక్మీది మూస్ ఫౌండేషన్ క్యారీ చేస్తా బికాజ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ అండ్ నైస్ ఎక్కువ ఆక్యుపై అవ్వదు అది పెట్టేసినామంటే కొంచెం కాంపాక్ట్ పౌడర్ అండ్ యూర్ డన్ అంటే I do my brows and only mascara. So back with me session అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఇది ఎవరికో వాళ్ళకి హెల్ప్ అయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను అండ్ దోస్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ గైస్ హ్యావ్ అ గుడ్ డే. Bye bye.